నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు ఎనలిస్ట్ మైనంపాటి మురళీ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు మనం చూసుకుంటే గౌతమి, మహేష్, రీతు హ్మ్. వీళ్ళిద్దరిది ఎక్కువగా ముగ్గురిది ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. రీతు అనే తను బిగ్ బాస్ లో ఉండటం వల్ల తను మాట్లాడడానికి స్కోప్ లేదు కాబట్టి తనకి తెలియదు కాబట్టి అవును. సో వీళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. అవును. సో తన వర్షన్ ఒకలాగా ఉంది, హ్మ్. ఇతని వర్షన్ ఒకలాగా ఉంది. హ్మ్. మరి దీంట్లో ఏది నిజం, ఏది అబద్ధం? మరి రీతు చౌదరి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అంతా బయటకు వచ్చిన తర్వాత? నమస్కారం అండి. రీతూ చౌదరి ఒక హాట్ టాపిక్ ఆమె. రీతూ చౌదరి అనేటువంటి ఆమె తన యాక్టింగ్ అంటే కూడా తన యాంకర్గానే ఎక్కువ ఫేమస్ అయింది. తన శరీర ఎక్స్పోజింగ్ తోటి, తన షోస్ తోటి, ఆమె అంద ప్రదర్శనతోటే కూడా ఎక్కువ ఫేమస్ అయిపోయింది ఆమె. ఈమె ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఎందుకైందంటే గౌతమి చౌదరి అనేటువంటి ఆమె కూడా తన భర్తని రీతూ చౌదరి అనేటువంటి ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. తనతో పాటు ఇంటిమసీ ఉంది. వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో కలిసి పడుకున్న దృశ్యాలు కూడా తన దగ్గర వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయి అని కూడా అనటంతో మొత్తము రాష్ట్రం అంతా కూడా ఒకసారి నివ్వెరపోయింది. అసలు బెడ్రూమ్లో వీడియోలు నీ దగ్గర ఎలా ఉన్నాయి అని అంటే, ఆమె బెడ్రూమ్లో కెమెరా ఫిక్స్ చేసుకొని వెళ్ళిందంట. ఆమె ఒక గృహిణి, గౌతమి చౌదరి అనే ఆమె. ఎవరైనా బెడ్రూమ్లో కెమెరాలు ఫిక్స్ చేసుకొని వెళ్తారా? మరి ఇదంతా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మొత్తం సమాజం అంతా కూడా దిగ్భ్రాంతి చెందారు ఈ యొక్క సంఘటనతో. ఆమె చెప్పిన మాటలని. సరే, మరి దీని గురించి వస్తే అసలు ఈమె ఎవరు అనేటువంటి విశ్లేషణ కూడా ఇప్పుడు అంతా కూడా సమాజంలో ప్రారంభమైంది. బేసిక్గా చూస్తే ఈ గౌతమి చౌదరి అని చెప్పేటువంటి ఆమె వాస్తవానికి చౌదరి కాదు. ఆమె గౌతమి 50% చౌదరి అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్న కమ్మవాళ్ళు అయితే అమ్మ కమ్మవాళ్ళు కాదు. ఆమె వేరే క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అది. ఆమె వేరే క్యాస్ట్, వేరే కులానికి చెందిన ఆమె. ఇప్పుడు వాళ్ళ గొడవ కూడా అక్కడి నుంచే వచ్చింది. ఈమె ఒక కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి తన ప్రేమ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. అర్థంగా ఉంటుంది. ఆమె వెనక అనేక మంది పడేవాళ్ళంట. ఈమె ఒక మేనేజర్. మేనేజర్ అంటే ఏంటి? కొత్త పదం చెప్తున్నారు అనుకోవచ్చు. ఈ మధ్య ఉమెనైజర్ అనే ఒక పదం కొత్తగా వచ్చింది. ఉమెనైజర్ లాగే మేనేజర్ అనమాట. అంటే ఈమెకు అనేక మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేది. ఆ సందర్భంలో కూడా ఈ ధర్మ మహేష్ అనేటువంటి ఆయన వాళ్ళ కాలేజీలో ఉండేవాడు. అతను ఈమెకంటే జూనియర్. అప్పటి నుంచి కూడా ఈ మధ్యకాలంలో నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఆడవాళ్ళని అసలు చదువుకు పంపించేవాళ్ళు కాదంట, ఇంట్లోనే అట్టు పెట్టుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆడవాళ్ళని చదువుకు పంపించారో కొన్ని రకాలైనటువంటి ఆడవాళ్ళు కూడా బయలుదేరారు. వీళ్ళు ఏం చేస్తారంటే కాలేజీలకు వెళ్ళి చదువు కంటే కూడా ఇతర యాక్టివిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే లవ్ యాక్టివిటీస్ చేయటం, ఇతర యాక్టివిటీస్ చేయటం అటువంటివి కూడా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మగపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు ఇప్పుడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఏ అమ్మాయి తగులుకుంటుందో, కాలేజీలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు వచ్చి తగులుకుంటారో అని కొంతమంది భయపడుతున్నారు. మగపిల్లల తల్లిదండ్రులే భయపడుతున్నారు ఈ రోజుల్లో. అంటే మీరు అనేది తప్పుగా అనుకోవచ్చు. అంటే అది మీరు చూసారా గౌతమి చౌదరి అలా తిరగటం? స్పష్టంగా ఆమె చెప్పడం జరిగింది. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె స్టేట్మెంటే చెప్పింది. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, పెళ్లికి ముందే ఉన్నారు, పెళ్లి అయినప్పుడు ఉన్నారు, పెళ్లి తర్వాత కూడా ఉంటారని ఆమె బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఆమె చెప్పింది తన భర్త కోసం తను ఎందుకు కొట్లాడుతుంది. అదే చెప్తున్నాను. ఆమె స్పష్టంగా చెప్పింది ఉంటే తప్పేంటని. నాకు ఉన్నారని చెప్తుంది కదా, ఆమె స్టేట్మెంట్ చెప్తుంది. పెళ్లికి ముందే కూడా ఆమెకి గౌతమ్ అనేటువంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకా చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆమెకి. ఆమె స్పష్టంగా చెప్తున్నది. వీళ్ళు ఏం చేస్తారంటే బాగా డబ్బున్నోడు ఎవడో చూస్తారు, ఆ డబ్బున్నోడికి లైన్ వేస్తారు, అని పట్టుకుంటారు. ఇక్కడ గౌతమి అనేటువంటి ఆమె చేసిన పని కూడా అదే. ఈ ధర్మ మహేష్ అనేటువంటి ఎవరైతే వచ్చారో వాళ్ళ నాన్న ఒక భూస్వామి, వాళ్ళమ్మ అక్కడ స్థానిక రాజకీయాల్లోకి ఉంది. అతను ఆ రోజుల్లోనే కార్ మెయింటైన్ చేసేవాడు కాబట్టి ఇంకా లవ్ అని చెప్పినా కూడా అతను వెనక పడింది. మొత్తం మీద అతను క్యాచ్ చేసింది. అతనితో ఇక లవ్ వ్యవహారం జరిపింది. పెళ్లికి ముందే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అబార్షన్ కూడా అయిపోయింది కాలేజీ రోజుల్లోనే. ఇది ఆమె స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడే పెళ్లి కాకుండానే కడుపు వస్తే చాలా బాగుండదు, చండాలంగా ఉంటుంది అని చెప్పేసి అబార్షన్ చేయించారు. తర్వాత కొంతకాలానికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి కొంతకాలం వెయిట్ చేయించారు.
ఎంత చేయించినా సరే బాగా డబ్బున్న వాళ్ళని చూసి క్యాచ్ చేయటం, ఇది ఒక రకమైన విధానం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఇతని సంగతి గురించి వస్తే ఇక్కడ ఎలా ఉందంటే అందరూ డబ్బెనకే పడతారు అనడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఇది. ఇక ధర్మ మహేష్ గురించి వస్తే వాళ్ళ నాన్నకి దాదాపు ఒక 80 ఎకరాలు పొలం ఉందంట. వాళ్ళ అమ్మ స్థానిక రాజకీయాల్లో ఒక సర్పంచిగా ఉందంట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అబ్బాయికి మరొక సంబంధం చూస్తున్నారు. వాళ్ళు ఇంకొక డబ్బున్న అమ్మాయి అమ్మడు వాళ్ళు పడుతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంది, 200 ఎకరాల ఆస్తి ఉన్న పొలం ఉన్నటువంటి ఒక అమ్మాయిని కొడుకుకి పెళ్లి చేయాలి, చేసి అతని లైఫ్ సెట్ అయిపోతుంది అని వాళ్ళ ఆలోచన. కాలేజీలోనేమో ఈ అమ్మాయి ఇతను డబ్బు ఉన్నాడు కాబట్టి ఇతనెమ్మడి పడుతున్నది. ఈ విధంగా డబ్బు కోసము ప్రపంచం ఎలా తిరుగుతున్నది, డబ్బు చుట్టూ ప్రపంచం ఎలా తిరుగుతుండడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఇది జరిగిన సంఘటన. మనం ఒక ప్రత్యేకంగా గౌతమి గురించో ఈ యొక్క ధర్మ మహేష్ అనే గురించో రీతు చౌదరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వీళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇటువంటి సంఘటనలే కొన్ని లక్షలు జరుగుతున్నాయి బయట. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంఘటన చాలా చాలా ఇంట్రెస్ట్గా కూడా గమనిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె పెళ్లి చేసుకుంది, వచ్చేసింది, అత్తగారింటికి వచ్చేసింది. అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తమామలకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ అమ్మాయిని పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి 200 కోట్ల నష్టం. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ కొడుకు సినిమా హీరో ట్రై చేసేవాడట. ఆ 200 కోట్లు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా వాళ్ళే సొంత సినిమాలు తీసుకోవచ్చు, వరుసగా సొంత సినిమాలు తీసుకోవచ్చు. ఈ పాటికి అతను గొప్ప స్టార్ హీరో అయిపోయాడు అని వాళ్ళ నాన్న కూడా బాధపడ్డాడు. ఈమె వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఆమెంటే ఇష్టం లేదు, ఆమెంటే గొడవే. చివరికి ఏంటంటే ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒక పిల్లవాడు పుట్టాడు. ఆమె ఆడపడిచి వచ్చి చెప్తుందంట, నీ పిల్లవాడు ఎక్కువ కాలం బతకడు, గరిష్టం 5 ఏళ్ళే బతుకుతాడు. ఈ విధంగా గృహహింస చేశారని ఇక గౌతమ్ అనేటువంటి ఆమె చెప్తున్నది. ఈలోపు ఇతను ఆమెకు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇతను ఇంకా వేరే అమ్మాయిల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. సహజం కదా, అతను ఒక సినిమా హీరోగా 2 సినిమాలు యాక్ట్ చేశాడు. సింధూరం అనే ఒక సినిమా, ఒకటి డ్రింకర్ సాయి ఒక సినిమా చేశాడు. 2 అటర్ ఫ్లాప్ సినిమాలే. అయినప్పటికి కూడా అతను అమ్మడికి హీరోయిన్లు రావటం, రకరకాల మంది మనుషులు ఆడవాళ్ళు రావటం, ఇటువంటి తిరుగుతున్నాడు అనేటువంటిది గౌతమి చేసేటువంటి ఆరోపణ. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తన ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పిల్లవాడు పుట్టాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఆస్తిలో సగభాగం రావాలి అనేటువంటిది ఆమె కుట్ర అని కూడా ఇప్పుడు వీళ్ళు ఆరోపించేస్తున్నారు. ఆమె ఏం చేసింది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తర్వాత మరొక షీ టీమ్స్ని వాళ్ళని ఆశ్రయించింది. అన్ని రకాలు చేసింది కానీ ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. ఈ రోజుల్లో ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ల ద్వారా, కోర్టుల ద్వారా జరగవు, మీడియా ద్వారానే అవుతుంది అనేటువంటిది లేటెస్ట్ టెక్నాలజీ లాగా అయిపోయింది. లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే వచ్చి మీడియా దగ్గర పోవాలా, మీడియా దగ్గర పోయి మీడియా ద్వారా వాళ్ళని కంపుగా చేస్తే అప్పుడు పరువునోడు ఎవడైనా సిగ్గైపోయి వాళ్ళు వెంటనే కూడా సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇదో కొత్త ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. అదేవిధంగా ఆమె ఒక రీతు చౌదరి అనేటువంటి ఆమె ఈ యొక్క ధర్మ మహేష్ ఇద్దరు కూడా ఒక లిఫ్ట్లోంచి వచ్చేటువంటి వీడియోలు కూడా బయట పెట్టింది. వాళ్ళిద్దరు కూడా ఇంట్లోకి వెళ్తున్నారు ఎప్పుడు అర్ధరాత్రి 1 గంటకి. అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళి వేకువజాము 4 గంటలకు తిరిగి వెళ్తున్నారు. అంటే 3 గంటలు వాళ్ళు ఏం చేశారు, బెడ్రూమ్లో ఏం చేశారు అనేటువంటిది చెప్తున్నటువంటి విషయం. వాళ్ళు ఏమంటారంటే మేమేమో కేవలం రెస్ట్ తీసుకున్నాం వెళ్ళి అంటున్నారు. అప్పుడు ఏమో బయట పెట్టింది, తను ఇంట్లో నుంచి వెళ్తూ బెడ్రూమ్లో వీడియో కెమెరాలు పెట్టాను. సో బెడ్రూమ్లో ఎవరు పడుకుంటే వాళ్ళందరూ కూడా షూటింగ్ చేస్తుంది అని ఆమె వీళ్ళిద్దరూ ఇంటిమసీ ఉన్నటువంటి వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఇంకా అనేక మందితో కూడా ధర్మ మహేష్కి సంబంధం ఉంది అని ఆమె వీడియోలు బయట పెట్టింది. ఇది సమాజం అంతా కూడా ఆశ్చర్యపోయింది, నివ్వెరపోయింది ఈ సంఘటన విని. అంటే ఆమె దగ్గర ఎన్ని న్యూడ్ వీడియోస్ ఉన్నాయో. వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, ఈ మహేష్ వాళ్ళ నాన్న కూడా ఇంటర్ఫియర్ అయ్యాడు. దమ్ముంటే వీడియోలు బయట పెట్టు, వాళ్ళు వీళ్ళ మైనస్ పాయింట్ అని వాళ్ళు ఇప్పుడు బయట చెప్తున్నారు. ఈ విధంగా ఒకళ్ళ మైనస్ పాయింట్లు ఒకళ్ళు కూడా బయట చెప్పుకుంటున్నారు. ధర్మ మహేష్ వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు, నీకు దమ్ముంటే వీడియోలు బయట పెట్టట్లేదు. ఎందుకంటే ఆ వీడియోలు బయట పెట్టలేదు. న్యూడ్ వీడియోలు బయట పెడితే ఏమవుతుంది, ముందు ఆమె మీద కేసు అవుతుంది. ధర్మ మహేష్ ఎవరితో పడుకుంటే ఆమెకి ఎందుకు, ఆమె తన భార్య కాబట్టి తను బాధపడుతున్నది. మరి ఆ వీడియోలన్నీ యూట్యూబ్లో పెడుతుందా, పెడితే ఆమె దొరకదా, ముందు ఆమె మీద కేసు అవ్వదా, అప్లోడ్ చేస్తే ముందు ఆమె మీద కేసు అవుతుంది. వెంటనే ధర్మ మహేష్ ఏం చేశారంటే ఒక ప్రముఖ టీవీ చెందినటువంటి ప్రముఖ వ్యక్తి కూడా అతనికి కూడా ఈమెకి మధ్య రిలేషన్ ఉంది అని అతను కూడా స్టార్ట్ చేశాడు, వీడియోలు పెట్టాడు. అతను ఏం చేశాడు, TV5 మూర్తి గారు, ఇది అన్నిట్లో కూడా వచ్చేసింది వీడియోలు కూడా.
ఆయన గౌతమి చౌదరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని గౌతమ్ ఏం చేసిందంటే తన భర్త ఏ ప్లేట్లో అన్నం తింటాడో అదే ప్లేట్లో మూర్తి టీవీ5 మూర్తికి పెట్టింది. అదే ప్లేట్లో కూడా ఆయనకి తినే పదార్థాలు పెట్టింది. అవి తింటున్నాడు. అసలు మా ఇంటికి రావడానికి నువ్వెవడు రా అని ఈ యొక్క హీరో ధర్మ మహేష్ తను పోటీగా వీడియోలు పెట్టాడు. అంటే ఇక్కడ తెలిసిందేంది, ఆమెమో భార్య ఏమో బెడ్రూమ్లో వీడియోలు పెడుతుంది, భర్త ఏమో డైనింగ్ హాల్లో వీడియోలు పెట్టాడు. అంటే వీళ్ళందరూ కూడా సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఏమైనా అంటే సాక్ష్యాలు లేవు కాబట్టి చెల్లవు. సెకండ్ సెటప్ ఉన్నట్టుగా సెకండ్ ఫోన్లు ఉన్నాయంట. భార్యకి సెకండ్ ఫోన్ ఉందంట, టీవీ5 మూర్తికి సెకండ్ ఫోన్ ఉందంట. ఆ ఫోన్ ద్వారా టెక్నాలజీ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారట వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడని. మరి ఇటువంటివి సమాజంలో కూడా తెలుపుకుంటూ మరి రీతూ చౌదరి ఆమె ఫుల్ ఎక్స్పోజింగ్ కూడా చేస్తుంది, అట్లా యాంకర్గా కూడా అయింది. ఆమె అత్యంత పేదరికంలో ఉండేటువంటి ఆమె సడన్గా సొంత ఇల్లు కట్టేసింది. ఎలా కట్టింది? అసలు సమాజంలో నైతిక విలువలు ఉంటున్నాయా, సమాజం ఎటు సైడ్ పోతున్నది వినేటువంటి దానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఈ యొక్క సంఘటనల ద్వారా కూడా అందరూ సిగ్గుపడుతున్నారు. ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం ఎంతో సిగ్గుపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇటువంటి వీళ్ళు ముందు ఏంటంటే ఈ చౌదరి అనే పేరు తీసేయాల, వాళ్ళు ఒక మనుషుల కింద చూడాలి వాళ్ళని. ఈ విధంగా ప్రత్యేకంగా వాళ్ళు కావాలని చౌదరి అని పేరు పెట్టుకో. ఆమె పేరు వాస్తవానికి రీతూ చౌదరి కాదు, ఆమె పేరు వేరే పేరు ఉంది. మరి ఆమె రీతూ చౌదరి అని పేరు ఎందుకు పెట్టుకుంటుంది? ఈమె కూడా గౌతమి చౌదరి కాదు ఆమె పేరు. ఆమె పేరు ఆమె వాళ్ళ యొక్క